ఈరోజు ఏ టాపిక్ మాట్లాడుతున్నానంటే క్యాజువల్ టాపిక్, చాలా రెగ్యులర్గా జనరల్గా ఉండేటువంటి టాపిక్. ఈరోజు ఇండియాలో 140 కోట్లు 150 కోట్లు అది దాటింది అనుకుంటా కదా, 150 కోట్లు దాటే ఉంటుంది. మన జనాభా చాలా ఎక్కువ. చైనా జనాభా, నా చిన్నప్పటి నుంచి చైనానే చాలా ఫస్ట్లో ఉండేది, కానీ రీసెంట్గా చైనాని కూడా మనం దాటేసాం. అది మంచిదా అంటే చూడు ఏమో. హలో హలో మైక్, ఓకే ఒకరు అక్కడే ఉండండి దగ్గర, ఎక్కువ రాకుండా డిస్టర్బెన్స్ రాకుండా చూడండి. సో చైనాలో ఉన్నటువంటి నిరక్షరాస్యత లేకపోతే పేదరికం చూసుకుంటే తక్కువ మన దేశం కంటే. మన దేశంలో జనాభా పెరిగింది, నిరక్షరాస్యత మామూలుగానే ఉంది, అలాగే నిరుద్యోగత్వం కూడా చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. అది ఎప్పటికి కూడా మంచిది కాదు. మన భారతదేశంలో దాదాపుగా ఇప్పుడు నాకు గుర్తుకు లేదు కానీ ఒక 26 రాష్ట్రాలకు పైనే ఉన్నాయి. ఓకేనా? ఈ టాపిక్ ఏంటంటే ఈరోజు ఎక్కువ వద్దు, ఎక్కువ అసలు వద్దు. ఎక్కువ పెడితే అక్కడ పైన రీసౌండ్ వస్తుంది. అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని ప్రజలు పనిచేయరు, ఒకలా పనిచేయరు. ఒక్కొక్కరి సాంప్రదాయము, ఒక్కొక్కరి కల్చర్ని బట్టి, ఒక్కొక్కరి వారి యొక్క తండ్రులు చేసినటువంటి నేను గమనించిన ప్రకారము కేరళలో ఉన్నటువంటి యవనస్తులు ఒకలా పనిచేస్తారు, తమిళనాడులో ఉన్నటువంటి యవనస్తులు ఒకలా పనిచేస్తారు, ఆంధ్ర తెలంగాణలో ఉన్న వాళ్ళు డిఫరెంట్గా పనిచేస్తారు. అంటే దాన్ని ఎలా చెప్పాలి అంటే వాళ్ళ తండ్రుల దగ్గర, తాతల దగ్గర, ముత్తాతల దగ్గర నుంచి వచ్చిన ఆ పనుల సామర్థ్యం కానీ, పనిచేసేటువంటి వ్యక్తిత్వాన్ని బట్టి కానీ మారుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, కొంతమంది దేశాలు వదిలిపెట్టి రాష్ట్రాలు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కేరళ వాళ్ళు తెలుసా మీకు? మన వాళ్ళు ఊరు వదిలిపెట్టి పోవాలన్నా చాలా కష్టపడతారు. ఎందుకులే, అమ్మ నాన్నలు ఇక్కడే ఉన్నారు, ఇక్కడే పని చేద్దాం. ఊర్లో ఏం పని ఉంటుంది? తక్కువ పని ఉంటుంది. బయటకి సిటీకి వస్తే ఎక్కువ పనులు ఉంటాయి, అవునా కదా? పోయి ఇప్పుడు ఊబర్ డ్రైవింగ్ ఊర్లో చేసుకోవడం కుదురుద్దా? జొమాటో చేయడం కుదురుద్దా? పార్ట్ టైం జాబ్ దొరుకుతాయా? దొరకవు. అది సిటీలో అయితే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇంకా వేరే సిటీలోకి పోతే ఇంకా ఆపర్చునిటీస్ ఉంటాయి. మనకు ఇక్కడ స్పెషలైజేషన్, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒక మెకానిక్ ఉన్నాడు. మెకానిక్ ఊర్లో ఉంటుందా ఎక్కువ పని, సిటీలో ఎక్కువ ఉంటుంది పని. అదే మెకానిక్ ఇంకా స్పెషలైజేషన్ కోర్స్ చేసుకుంటే కంపెనీలో జాబ్ వస్తుందా, షాప్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందా? కంపెనీలో జాబ్ వస్తుంది. ఇప్పుడు మహేంద్ర టెక్నో జాబ్ వచ్చి మెకానిక్గా పనిచేస్తుండడానికి షాప్ కీపర్గా షాప్లో రోడ్డు పక్కన ఉన్న షాపులో పనిచేయడానికి చాలా తేడా ఉందా లేదా? అర్థమవుతుందా? ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నానంటే, పని కంట్లో ఏమో పడింది రా, కళ్ళు మూసుకుపోతున్నాయి, కుడి కళ్ళు. పని పని ఈ రోజుల్లో మనం పని చేయడానికి చాలా చాలా వెనుకబడుతున్నాం. ఇంట్లో భార్య కానీ, ఇంట్లో భర్త కానీ, ఇంట్లో పిల్లలు కానీ, సంఘంలో సంఘస్థులు కానీ, సంఘంలో ఒక పాస్టర్ కానీ పని చేయాలంటే ఆలోచిస్తున్నారు, పని చేయాలంటే భయపడుతున్నారు, పని చేయాలంటే బద్ధకం ఎక్కువ. అర్థమవుతుందా? ఒకప్పటిలాగా పని చేయట్లే. ఇది ఒకప్పటిలాగా రుబ్బేది, మనం పిండి రుబ్బేది, ఇట్లా రాయిలు, పెద్ద పెద్ద రాయిలు ఉంటే రుబ్బేది. ఈ జింజర్ గార్లిక్ అంతా ఇట్లా గుద్ది 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 చేసేది. ఇప్పుడంతా అన్ని మిక్సీలు వచ్చేసినాయి. నూరేది. ఇప్పుడు అలా కాదు. అంతెందుకు, అన్నం వండుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు ఆడవాళ్ళు. చాలా దారుణం. చాలా ఇప్పుడు జొమాటో, స్విగ్గీ ఎంత ఫేమస్ అయిపోయింది, దాని యొక్క రాబడులు ఎంత ఎక్కువైనాయి అంటే ఏ ఇండస్ట్రీకి లేదంత. కొన్ని కోట్ల రూపాయల సంపాదన. ఎందుకు? కేవలం ఆడవాళ్ళు లేకపోతే మగవాళ్ళ నిర్లక్ష్యం. అంటే అన్ని సందర్భాల్లో నేను చెప్పట్లేదు,
ఇంట్లో పని చేయలేనప్పుడు ఖచ్చితంగా మనం హోటల్కి పోయి తింటాం అనుకో, ఇంట్లో ఆరోగ్యం బాగాలేనప్పుడు తింటాం అనుకో. బట్ ఇప్పుడు అట్లా కాదు. ఏదో సినిమా వస్తుంది అనుకో, ఎవడు చేస్తాడులే సినిమా చూద్దాం, అవునా కదా? లేదంటే మొబైల్లో లోడుతూ ఉంటే మనకు పని చేయాలని ఇంట్రెస్ట్ రాదు. అర్థమవుతుందా? ఈ కన్ను ఒక విషయం మీద ఫోకస్ చేస్తూ పోతూ ఉన్నప్పుడు ఇంకా వేరే విషయాలు గుర్తుకురావు. పిల్లలకు కూడా ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇచ్చి పంపించాలి స్కూల్లో. బ్రేక్ఫాస్ట్లు స్కూల్లో ఎంతమంది ఇచ్చి పంపిస్తున్నారో తెలియదు. హోటల్ నుంచి తెప్పించుకోవడము, లేకపోతే చిప్స్ ఇచ్చి పంపించడము ఎక్కువ. ఎందుకంటే పొద్దున్నే లేవాలి కదా తల్లి. మంచి తల్లి అయితే సామెత గ్రంథం 31వ అధ్యాయంలో ఉన్న గుణవతి అయిన భార్య అయితే పర్వాలేదు. సోమరిదైందనుకో, గయ్యాలనుకో, అంతే, భర్త అప్పడాలు చేసుకోవడం. ఇంకా అర్థమవుతుందా? అంటే ఇది కేవలం ఫ్యామిలీ మ్యాటర్ అని కాదు, యవ్వనస్తులది కూడా. బైబిలు ప్రతి దాన్ని చెప్పింది, ప్రతి దాన్ని పట్టుకుంటుంది. బైబిల్లో మీరు ఎంత లోతులోకి వెళ్తే మీరు అంత ఆనందంగా, అంత ఉత్సాహంగా ఉప్పొంగిపోతారు. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడనంటే ప్రతిదాన్ని మనతో చెప్పాడు. మీరు బైబిల్లాగా చదవకండి. బైబిల్ని తండ్రి నా కోసం ఏం రాయించి ఇచ్చాడు, నన్ను కన్న తండ్రి, నన్ను సృష్టించిన దేవుడు నా కోసం ఏం రాయించాడు, నాతో ఏం మాట్లాడుతుంది అని మీరు మనసు పెట్టి కనుక అన్నీ చదివినట్లయితే చాలా చాలా మీకు ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి, ఎక్కువ సమయాన్ని మనం బైబిల్తో స్పెండ్ చేయడానికి మనకు అలవాటు అవుతుంది. మనం సోమరిపోతలం అయిపోతున్నాం. ప్రార్థన చేయడానికి అర్ధ గంట కూడా మనకు టైం ఉండట్లేదు. బైబిల్ చదవడం అంటే 5 నిమిషాల కంటే ఎక్కువ చదవట్లేదు. బైబిల్ స్టడీకి రావాలంటే రారు. చర్చికి ఉదయాన్నే రావాలంటే రాలేకపోతున్నారు చాలామంది. అంటే ఎందుకు అంతలాగా మనము ఈ సంఘాల్లో ఇప్పుడున్నటువంటి ఆ స్థితిని మనం చూసినట్లయితే సంఘాల్లో మాత్రమే కాదు, ఇంట్లో మాత్రమే కాదు, సమాజంలో కూడా సోమరితనం అన్నది విచ్చలవిడిగా పెరిగిపోతుంది. దానివల్ల ఒక కొటేషన్ ఉంది, మన సోమరితనము మెల్లగా పెరుగుతుంటే బీదరికం అనేది వేగంగా పరిగెత్తుకుంటూ వస్తుందంట. మన సోమరితనం పెరిగే కొలది బీదరికం చాలా వేగంగా పెరుగుతుంది. అందుకే మీరు చూడండి, బైబిల్లో నేను దేవుని పూర్తిగా నమ్ముకోవడానికంటే ముందు కొన్ని మాటలు నన్ను గట్టిగా పట్టుకున్నాయి. శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేస్తాడంట. తెలుసా? మీరు చదివారా? సామెతల గ్రంథంలోనే ఉంటుంది అది. శ్రద్ధగా పనిచేసేవాడు ఏలుబడి చేస్తాడు, సోమరిపోతూ కింద రొట్టె ముక్క కూడా దొరకదు వాడికి. ఇది చాలా వాస్తవం. ఇది చాలా మీ సమాజంలో చూసినట్లయితే మీకు తెలిసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే నిదర్శనం అది. బీదరికానికి, పేదరికానికి ఒక సొల్యూషన్ ఉంది. ఏంటంటే అది ఎడ్యుకేషన్. తెలుసు కదా మీకు? సమాజంలో చూసినట్లయితే ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు బీ డెవలప్ దేర్ ఫినాన్షియల్ స్టేటస్, దే షుడ్ బి స్టడీయింగ్ సంథింగ్. దే షుడ్ బి వెల్ ఎడ్యుకేటెడ్. చదివితేనే కదా జాబ్ వచ్చేది. డిగ్రీ చేయకుండా జాబ్ వస్తుందా? రాదు. చదువుకున్నోడికి ఈరోజు 10,000 ఉంటే రేపు ఒక 5-6 సంవత్సరాల తర్వాత 20,000 అయింది, తర్వాత 5 సంవత్సరాల తర్వాత 40,000 అయింది, తర్వాత 80,000 అయింది, తర్వాత 1,00,000 అవుతుంది. ఇంట్లో నార్మల్గా పనిచేసి కొన్నవాడికి ఏమవుతుంది? అంతే, 20,000, 30,000, 40,000 అంతే. లక్షలకు పోద్దా? పోదు. ప్రమోషన్ల వరకు వస్తాయి, చదువుకున్న వాళ్ళకే వస్తాయి. కానిస్టేబుల్ నుంచి పోలీస్ నుంచి హెడ్ కానిస్టేబుల్, తర్వాత ఎస్ఐ. మనం ఎంత కష్టపడడానికైనా మనము రెడీగా ఉండాలి. కష్టే ఫలి అంటారు చాలామంది, చూసారా? కష్టే ఫలి. కష్టం చేయకుండా బతకలే మనం. దేవుడు కూడా అన్నాడు, నువ్వు భార్యను తీసుకొని వెళ్ళి దున్ను పొలాన్ని, ముండ్ల కంచెలు ఉంటాయి, మొత్తం తీయాలి. పంట కాలం వచ్చినప్పుడు కొయ్యాలి, పంట వేసే కాలం వచ్చినప్పుడు వేయాలి.
పంట కాలం వచ్చినప్పుడు చాలా మీకు ఇంకొక విషయం చెప్తాను. వ్యవసాయం చేస్తాం కదా మేము. కరెక్ట్గా కొన్నిసార్లు ఈ పంటని మొత్తం తీసుకొని ఇంకా ఇంటికి తీసుకెళ్ళాలి, అంతా అయిపోయింది, రాబడి అంతా అయిపోయింది, ఇంకా మిల్లుకి తీసుకెళ్ళాలి, అమ్మడానికి తీసుకెళ్ళాలి టైంలో కొన్నిసార్లు వర్షం వస్తుంది. నువ్వు ఇక్కడ ఇంటి దగ్గర లేకుండా ఎక్కడో ఉంటే ఏదో పనుల్లో బిజీ అయిపోతే వర్షం వచ్చినప్పుడు ఏం చేయాలి? తొందరగా పోయి షీట్ వేసేయాలి, దాని మీద తడవకుండా. బరకం అంటారు కదా, బరకము లేకపోతే షీట్ వేయాలి. అది అయినప్పుడు ఏమవుతుందంటే వచ్చేలోపే నీళ్ళు మొత్తం దాని మీద పడి తడిసిపోయి వడ్లన్నీ నల్లగైపోతాయి. నల్లగైపోతే రాబడి రాదు, మంచి ఇన్కమ్ రాదు. అంటే మీరు చూడండి, బద్ధకం అనేది, సోమరితనం అన్నా బద్ధకం అన్నా, ఎప్పుడు పడుకోవడం, ఎప్పుడు కూర్చోవడం, యాక్టివ్గా లేకపోవడము, శ్రద్ధగా పని చేయకపోవడం, ఇవన్నీ ఏమవుతాయంటే సోమరితనానికి నాంది పలికేస్తాయి. బైబిల్లో కొన్ని మాటలు దేవుడు మనకు చెప్పాడు. ఆ మాటలను మనం చూసుకున్నట్లయితే దీన్ని ఆధారంగా చాలామంది భక్తులు కానీ ఇంటలెక్చువల్ పీపుల్ కానీ చాలా కొటేషన్స్ ఇచ్చారు. ఓకేనా? ఇప్పుడు ఒకే జాగలో నీరు నిలిచినట్లయితే ఏమవుతుంది? పొల్యూషన్ అవుతాయి. వాటర్ తెలుసా? డెంగ్యూ ఎందుకు వస్తుంది మనకు? వాటర్ అక్కడ ఒక్లూట్ అయిపోయి అక్కడే ఉండిపోయి దాని మీద దోమలు వచ్చి అక్కడ ఏదేదో చేసేసి మొత్తానికి డెంగ్యూ తీసుకొస్తున్నాయి, అవునా కదా? ఇప్పుడు మనకి నీరు కూడా అంతే. ఎప్పుడు ఏం చేయాలి? నీరు ప్రవహిస్తూ ఉండాలి, అవునా? నీరు అది రన్నింగ్ అవుతూ ఉంటే ఫ్రెష్గా ఉంటుంది ఒకే దగ్గర ఉంటే. ఇప్పుడు రివర్లో నీళ్ళు తాగుతామా, ఎక్కువ చెరువులో నీళ్ళు తాగుతాం మనం? నదిలో నుంచి వచ్చే నీళ్ళు తాగుతారా, చెరువులో ఉన్న నీళ్ళు తాగుతారా? తెలుసా ఎందుకో? ఫ్రెష్ వాటర్ వస్తూ ఉంటుంది. మన జీవితం కూడా అంతే, పరిగెడుతూనే ఉండాలి. కూర్చొని సోమరిపోతులాగా మనం పడుకొని ఉంటే, పని చేయకుండా ఉంటే చాలా వెనకబడిపోతుంది. చాలాసార్లు ఏమవుతుంది తెలుసా, కంపెనీలో ఇడిచ్చే జీతానికి చేసేది ఇంతే ఎక్కువ అంటారు. కానీ మీకు ఒక విషయం తెలీదు, నువ్వు ఎంత ఎక్కువ చేస్తే నువ్వు అంతమంది కళల్లో పడతావు. ఏ రోజైనా ఒకరోజు నీకు ప్రమోషన్ వస్తుంది, శాలరీ పెరుగుద్ది. నువ్వు అలాగే ఉన్నావు అనుకో, ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ గొంగలు ఉంటుంది కదా, చాలాసార్లు చలికాలంలో గొంగలు పెట్ట, అది ఎక్కడైనా వేస్తే దాన్ని ఎవరైనా వచ్చి తీసుకొని పోయి మళ్ళీ పెట్టేంత వరకు అది అక్కడే ఉంటుంది. గాలి వచ్చినా కదులుద్దా? కదలదు. కొన్ని బెడ్షీట్లు గాలి వస్తే మూలకి వెళ్ళిపోతాయి, లేకపోతే ఎక్కడికో ఎగిరిపోతాయి. గొంగలు ఎందుకనంటే, ఏంద్రా నువ్వు ఎప్పుడు చూసినా ఏదో గొంగలు ఎక్కడో పడేస్తే ఉన్నట్టే అక్కడే ఉంటావు, పని లేదా? ఏడ చూసినా పొద్దున్న లేస్తే ఈ షాప్ ముందు కూర్చుంటావు, పని లేదా? ఇంట్లో ఎప్పుడు చూసినా బెడ్ మీద ఉంటావు, పని లేదా? ఎప్పుడు చూసినా ఫోన్లో చూస్తూ ఉంటున్నావు, పని లేదా? ఎప్పుడు చూసినా ఇంట్లో ఉంటాడు, పని కూడా? ఏమమ్మా నీ మొగుడు ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉంటాడు, పని కూడా? ఎప్పుడు చూసినా సామాన్లు అన్నీ ఆ వాష్ మెషిన్లో ఉన్నాయి, పని చేయవా? అర్థమవుతుందా? కష్టపడి పని చేస్తేనే చేతులు ముడుచుకొని ఉంటే అవ్వదు, కాళ్ళు కదలకపోతే కుదరదు. ఎవడు చూస్తున్నాడో ఎవడు చూడట్లేదో, కంపెనీలో సాలరీ పెరుగుతుందో పెరగట్లేదో అనుకోకూడదు. ఎగిరి నిలబడి చేస్తూనే ఉండాలి. నువ్వు ఎంత చేస్తే నువ్వు అంత తొందరగా పెరుగుతావు, అంత తొందరగా నిలబడతావు, అంత తొందరగా ఎదుగుతావు. రోగాలు రావు, నొప్పులు రావు, బాడీ ఆరోగ్యంగా ఉంటుంది, పొట్ట రాదు, డయాబెటీస్ రాదు, కార్డియాక్ డిసీజ్ రావు. పరిగెత్తేటువంటి నీరు ఫ్రెష్గా ఉంటుంది, అందరు దాన్నే తాగుతారు. మీరు ఎప్పుడైనా మీరు ఏ రివర్కైనా వెళ్ళండి, అది ప్రవహిస్తూ ఉంటే మీరు హ్యాపీగా తాగొచ్చు, ఏం కాదు. కానీ చెరువులో ఉన్న నీళ్ళు తాగకూడదు. అందులోనే దోమలు, కప్పలు, పురుగులు అన్నీ ఉంటాయి. ఇనుము కూడా అంతే. దాన్ని నువ్వు ఒక ఆకారంలో, ఒక గేట్ ఆకారంలో, లేకపోతే ఒక ఈ కిటికీ ఆకారంలో, లేకపోతే ఇంకేదైనా ఈ స్టాండ్లు ఉన్నాయి కదా, ఈ స్టాండ్ల ఆకారంలో చేయాలంటే ఈ ఇనుముని కరగబెట్టాలి. మీరు సైకిల్ వాడకుండా ఒక 10 రోజులు అక్కడ పడేయండి, ఒక నెల రోజులు అక్కడ పడి ఏమవుతుంది? తుప్పు పట్టిపోద్ది.
మన జీవితము, మన మన బ్రతుకు, మన ఇల్లు, మన సమస్యలు, మన ఆత్మీయత అంతా అలాగే ఉంటుంది. ఎంత షైన్ చేస్తే అంత షైన్ అవుతుంది. ఒక సామెత గుర్తొస్తుంది నాకు. కసివాడు కాదు, కసికవాడైనా. తెలుసా కసికవాడు అంటే? కసికవాడు కాదు, ఏదో ఉంటుంది, కత్తులతో చంపేస్తారు కదా, కసాయివాడు. థ్యాంక్స్ అమ్మా. కసాయివాడైనా తన కత్తికి పదును పెడతాడంట అప్పుడప్పుడు, ఎప్పుడన్నా అవసరం తెలియబేయడానికి. కానీ సోమరిపోతుడు కనీసం కదలలేడు. అంటే కసాయివాడే తన కత్తికి పదును పెట్టినప్పుడు నువ్వు మనిషివి సోమరిపోతు అయిపోతే, నువ్వు కదలకపోతే ఎంత నష్టము కదా. ఇనుము కరగాల్సిందే, రాయి చెక్కబడాల్సిందే, అప్పుడే ఒక మంచి శిల్పం అయ్యేది. అవునా? ఓకేనా? ఇంకా 2-3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చలి 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 అంటే చలి కూడా ఎక్కువ అయిపోతే ఏమైపోతుంది తెలుసా? ఏమైపోతుంది? చలి బాగా పెరిగిపోతుంది అనుకో, ఏమైపోతుంది? గడ్డ కట్టిపోతుంది. మనం కూడా అంతే, పని చేయకపోతే చచ్చుబడిపోతాం. మోకాళ్ళు, చేతులు, కాళ్ళు. రోజు ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉంటారు అనే కదా. ఇప్పుడు ఫుట్బాల్ ఆడేవాడు ఒక్కడి నుంచి అక్కడికి పరిగెత్తాలి. మనం పోయి పరిగెడతామా? పరిగెత్తలేం. నేను స్విమ్మింగ్ వెళ్తున్నా శనివారం పిల్లలు వదలట్లే, తీసుకెళ్తావా లేదా అని. ఒక 2 నిమిషాలు కాదు, 30 సెకండ్లు నీళ్ళలో ఉండలేకపోతున్నాం. 30 సెకండ్లు అయ్యో. అదే వారం పోయినా, రోజులు పోయినా ఏమవుతుంది? మంచిగా ఆరోగ్యంగా, లంగ్స్ బాగుంటాయి. మొన్నటి నుంచి రోజు మన అక్కని కూడా తీసుకొని పోయి హాస్పిటల్ తీసుకెళ్ళిన. అంత దూరం పోయేసరికి ఇదంతా నొత్తా ఉండేది. స్విమ్మింగ్ పోయించినాక పోయింది అది. ఎట్రా పోయిద్ది అని బాగా ఆలోచిస్తూ ఉన్నా. స్విమ్మింగ్ పోయించినాక పోయింది. అంటే మనము మన శరీరాన్ని ఎప్పుడు కూడా యాక్టివ్గా పెట్టుకోవాలి. సరే చూద్దామా దేవుడు ఏమంటున్నాడో. ఇప్పుడు చాలా ఎగ్జాంపుల్స్ మనం చూసుకున్నాము. మనము ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. మెల్లిమెల్లిగా ఒక 4-5 రెఫరెన్స్లు చూసుకుందాము. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 13. అందరు తీయాలి. సామెతల గ్రంథము 13వ అధ్యాయము, జ్ఞానోక్తిగలు 6వ అధ్యాయ, కీర్తనల తర్వాత ప్రసంగి ముందు 26వ అధ్యాయము మనకు 13 నుంచి 26వ అధ్యాయము 13 నుంచి. సోమరి దారిలో సింహం ఉన్నదనను, వీధిలో సింహం ఉన్నదనను, ఉదక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. ఇప్పుడు మీరు చూడండి ఒకసారి సోమరి గురించి ఎంత బాగుంది కదా. దేవుడు ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి. నాకు చాలా ఆనందం వేస్తుంది కొన్నిసార్లు. ఎంత బాగా బుద్ధి మాటలు చెప్పావు తండ్రి అని. చూడు నాన్న, నువ్వేం చెప్తున్నావు? దారిలో ఏముందంట? సింహం ఉందంట. దారిలో ఏముందంట? వీధిలో ఏముందంట? సింహం ఉందంట. సింహం ఉంటుందా? ఎక్కడన్నా మీరు చెప్పండి, సింహాలు ఎక్కడుంటాయి? మరి ఊర్లో ఉంటాయా? ఉంటాయా? మరి చెప్పేసి కారణం ఎట్లుంది? ఈరోజు ఇంట్లో నుంచి బయటికి పోరా, అరే 18 సంవత్సరాలు ఇచ్చినాయి, 18-20 సంవత్సరాలు ఇచ్చినాయి, పనికి పోరా అంటే యాక్సిడెంట్ అయిద్దేమో, ఎవరైనా వచ్చి పట్టుకుంటారేమో, కింద పడితేనేమో, బైక్ మీద పెట్రోల్ అయిపోద్దేమో. అర్థమవుతుందా? కారణాలు ఈ రోజుల్లో పిల్లలు చెప్పే కారణాలు, భర్తలు చెప్పే కారణాలు, భార్యలు చెప్పే కారణాలు. పాతలు కడగాలంటే ఏమంటారు? చెయ్యి కోసుకోపోద్దేమో, ఉల్లిగడ్డలు కోయాలంటే చెయ్యి కోసుకొని పోద్దేమో. అంటే వాళ్ళ కారణాలు ఎలా ఉంటాయంటే చేయలేక. అన్నిసార్లు యాక్సిడెంట్ అవుతుందా? అన్నిసార్లు పెట్రోల్ అయిపోద్దా? అన్నిసార్లు పంచర్ అవుతుందా? అన్నిసార్లు ఆపద వస్తుందా? రాదు. కానీ మనవాడు చెప్పేది ఏంది? సింహం ఉంటుంది. మనకు మనమే అనుకొని పోకుండా ఉండడం. ఇప్పుడు ఏదైనా ఒకటి చేస్తేనే అవుతుంది, కానీ చేయకుండా ఏమైనా అవుతుందా?
ఫర్ ఎగ్జాంపుల్ ఈ చర్చ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు చేపలను తీసేస్తాం, అలాగే ఉంచితే అలాగే ఉండిపోతాయి. కానీ కనీసం గంటకొకటి తీసినా సాయంత్రం లోపు 4 చేపలు తీసేయచ్చు. మాట చెప్తున్నా. అంటే చేయకుండా ఉంటే ఏది అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అన్నం గడవకుండా కుక్కర్ మీద పెట్టకపోతే అన్నం అవుతుందా? కానీ పెడితే 5 నిమిషాలు అయిపోద్ది. ఒక గంట సేపు అన్నం కడిగినా తర్వాత 1 నిమిషంలో పెట్టినా కూడా అయిపోద్ది. కానీ లేచి వెళ్ళి ఆ బియ్యాన్ని కడగడానికి చాలా బద్ధకం, అంతే కదా? ఎంతసేపు అన్నం ఉండడానికి. ఇప్పుడు అదే అన్నానికి 100 రూపాయలు ఇవ్వాలి, అవునా? 100 రూపాయలు. కబాబ్ చేసుకోవడం మనం రాదా చెప్పండి? ఎంతసేపు? అర్ధగంట. చికెన్ ఎంత? అర్ధ కిలో చికెన్ ఎంత? 150 రూపాయలు, అవునా? అర్ధ కిలోకి ఎంత వస్తుంది? సగం చికెన్ వస్తుంది, సగం కోడి. వండితే ఎంతమంది తినొచ్చు? ఫ్యామిలీ మొత్తం తినొచ్చు ఒక పూటకి. అదే 4 పీసులకి ఎంత బయట? నిన్న బయటకు వచ్చినప్పుడు కబాబ్ తీసుకున్నాము, 4-6 పీసులు ఇచ్చిండు, 180 రూపాయలు ఎంత. అర్థమవుతుందా? అంటే మన కొన్నిసార్లు బయట తినడం పర్లేదు, కానీ సోమరితనం గురించి చెప్తున్నా. ఇక్కడ పని చేయరా అంటే ఫ్యాన్ మీద పడుతుందేమో, ఇల్లు కూలిద్దేమో అంటే ఇంకా వాడు ఎట్లా పని చేస్తాడు? అవునా కదా? అజ్యూమింగ్ యాక్సిడెంట్స్, తనకి తానే ఏదో అయిపోద్దని అనుకొని ఇంట్లోనే ఉంటే అలాగే ఉండిపోతాడు. నెక్స్ట్ వచనం. ఉదక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. ఇదో ఉదక మీద తలుపు అంటే ఏమో నాకు అర్థం కాలే. కానీ మీకు తెలుసా ఉదక మీద తలుపు తిరుగును అంటే? అంటే గాలికి ఇట్లా కొన్నిసార్లు డోరు ఊగుతూ ఉంటుందేమో, అంటే కనీసం అదేనా ఊగుతుంది, కానీ నువ్వు మాత్రం పడక మించి కదట్లా. అర్థమవుతుందా? సోమరి పాత్రలో చెయ్యి ముంచును, నోటి ఎద్దకు దాన్ని తిరిగి ఎత్తుట కష్టము అనుకొనును. చాలాసార్లు ఈరోజు పిల్లల్ని కూడా తల్లిదండ్రులు తినిపిస్తూ ఉంటారు, నొక్కుతూ ఉంటారు. ఆడు 4 సంవత్సరాలైనా, 6 సంవత్సరాలైనా, 8 సంవత్సరాలైనా వాడు ఏం చేస్తాడు? అమ్మ పెట్టా. అన్నం తినడానికి రాదు వాడికి. పోయి పని చేయడం, అరే ప్లేట్లు కడుగురా అంటే కడగడు వాడు. అరే ఇల్లుకురా అంటే ఊకదు అమ్మాయి. పాత్ర కడగమంటే కడగదు. 18 సంవత్సరాలు వచ్చినా అన్నం పెట్టామంటే రాదు, చాయ్ చేయమంటే రాదు. ఈ రోజుల్లో చాలా బాగా చెప్పుకుంటున్నారు అమ్మాయిలు కూడా. డూ యూ నో కుకింగ్? ఐ నో హౌ టు ప్రిపేర్ టీ అంటారు. ఒక్కొక్కరు మళ్ళీ గసం ఉంటారు అంతా. టీ మాత్రం పెట్టడం వచ్చంట. ఇప్పుడు అది కూడా పెద్ద గొప్పతనం అయిపోయింది. మీరు విన్నారా కొన్ని ఇంటర్వ్యూలో? డూ యూ నో హౌ టు కుక్ అంటే ఐ నో హౌ టు కుక్. ఏమంటారు? మ్యాగీ నూడిల్స్, రెడీ టు ఈట్. అంటే సోమరితనం అంత పీక్స్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఊబకాయం వచ్చేస్తుంది, అందరికీ పొట్ట వచ్చేస్తుంది, పిల్లలకి ఊబకాయం వచ్చేస్తుంది, డయాబెటీస్ వచ్చేస్తున్నాయి, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అన్నీ. ఈ పాత్రలోనే ఉంది, పైకి లేపి తీసుకుని తినడానికి కూడా కష్టం. పాత్రలోనే ఉంది అన్నము, కానీ పైకి లేపి తినడానికి ఎవడు లేపుతాడు? ఇలా ఉన్నారు జనాలు. సోమరితనం అంటే అంత డేంజర్గా ఉంటుంది. హేతువులు చూపగల 7 కంటే సోమరితనం దృష్టికి రానే జ్ఞానం. మళ్ళీ వీడికి ఒక జ్ఞానం. వీడు అనుకునేది ఏంటి? వీడు సోమరి, ఏ పని చేయలేడు. అనుకునేది ఏంటి? నేను జ్ఞానని. అర్థమవుతుందా? అంటే లేజినెస్ పని చేయనివ్వదు నిన్ను. ఒక సామెత ఉంది, చెప్తాను. ఇఫ్ యు రెస్ట్ యు రస్ట్. అర్థమవుతుందా? నీ జీవితం ఎక్కడైతే నువ్వు రెస్ట్ తీసుకుంటా అనుకున్నావో అక్కడ రెస్ట్ అంటే ఏంటి? తుప్పు పట్టిపోతుంది జీవితం. యాక్టివ్నెస్, చురుకుగా ఉండటం దేవుడు ఒక గొప్ప భాగ్యం అన్నాడు దేవుడు. తెలుసా? చురుకుగా ఉండటము, చురుకుగా ఉండాలి. అరే నాన్న ఆ పని చేయరా అంటే, ఆ పని చేయండి అని అంటే, ఆ చర్చి క్లీన్ చేయండి, లేకపోతే చర్చిలో చైర్లు వేయండి అంటే కదలరు కొంతమంది.
సరే ప్రార్థన చేయండి, వాక్యం చదవండి, రండి అన్నా కూడా సోమరితనం, చాలా సోమరితనం. వాక్యం నేర్చుకోవడానికి, పాటలు నేర్చుకోవడానికి. అంటే శారీరకంగానే మనం ఇంత సోమరిగా ఉంటే ఆత్మీయంగా ఎలా సోమరిగా ఉండవా? నీ ముఖం నువ్వే కడుక్కోలేనప్పుడు స్నానం చేసేమే 4-5 రోజులకు ఒకసారి అనుకుంటే ఇంకా ఆత్మ గురించి ఏం ఆలోచిస్తాడు వాడు? కంటికి కనబడే ముఖమే లేకపోతే శరీరమే, తనతో ఉన్న శరీరాన్ని తను కేర్ చేయలేనప్పుడు ఆత్మకి ఇంకేం చేస్తాడు కదా? సామెతల గ్రంథము నెక్స్ట్ 20:4 గట్టిగా, విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోత కాలమున పంటను గూర్చివాడు విచారించినప్పుడు వానికేమీ లేకపోవును. నువ్వు అంతే కదా. ఇప్పుడు మంత్ మొత్తం పని చేయకుండా సాలరీ వస్తుందా? ఎవడన్నా తీసుకుంటాడా అట్లా? 30 రోజులు పని చేయకుండా 30 రోజులు సాలరీ వస్తుందా? రాదు. విత్తకుండా పంట వస్తుందా? రాదు. విత్తులు వేయ కాలమున సోమరి దున్నడు. దున్నితేనే కదా అయ్యేది. దున్నకుండా కోతకాలంలో పంటలు ఎలాగొస్తావు? సాధ్యమేనా? లేదు. అంటే సోమరితనము ఎంత లెవెల్కి తీసుకుపోతుందంటే లేచి వండి పెట్టిన అన్నాన్ని కూడా తినలేని పరిస్థితి తీసుకొని పోతుంది. అంటే ఇండైరెక్ట్గా సోమరితనం మనల్ని చంపేస్తుంది, మన రిచ్నెస్ని చంపేస్తుంది, మన అదుగుదలను చంపేస్తుంది. ఎవరో ఒక రైతు ఒక ఎగ్జాంపుల్ విన్నా నేను. అవును, ఏం చేస్తున్నావు, ఏ పంట వేస్తున్నావు అని అంటే, మామూలుగా మన ఏ పంట అంటే దాన్ని లేదు, పంట ఏం వేయలేదు నేను, చెట్లు, మన పంట వేయాలంటే చెట్లు సాఫ్ చేయాలి కదా, చెట్లను నరికేయాలి, చెట్ల పొలంలో ఉన్నటువంటి ఇవన్నీ మొట్లను తీసేయాలి, తర్వాత మనం దున్నాలి. ఇప్పుడు మామూలుగా అడవి ఉంటుంది, అడవిని పొలం చేయాలంటే ఫస్ట్ చెట్లు తీయాలి, తర్వాత మొట్లు తీయాలి, అవి వేర్లు మొత్తం తీయాలి, తర్వాత దున్నాలి కదా. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి అడిగినంట, ఏం చేస్తున్నావు అని అంటే, ఏం లేదు, మొన్న నా పొలంలో అంటే నా ప్లేస్లో ఉన్న చెట్లన్నీ కూడా గాలివానకు వచ్చి ఎగిరిపోయినాయి అన్నీ. సో నా పని ప్రకృతి చేసింది, ఇంకా నేను చేయాల్సిన అవసరం లేదన్నాడు. సరే ఓకే, చెట్లు పోయినాయి కానీ మొట్లు ఉంటాయి కదా, మొట్లకి ఏం చేస్తావు? మొట్లు వేర్లను ఉంటాయి కదా, వాటికి ఏం చేస్తావు అంటే, ఆ తర్వాత బాగా పిడుగులు పడిపోయి ఆ పిడుగులు అందులో పడిపోయి మంట అయిపోయి కాలిపోయి అవి కూడా పోయినాయి, ఇంకేం లేవు అన్నాడు. సరే మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తావనంటే, నెక్స్ట్ ఏముంది, అయ్యే చెట్లు కొట్టుకోపోయినాయి, అయ్యే మొట్లు మొత్తం కాలిపోయినాయి, ఇప్పుడు భూకంపం వస్తే భూమి కూడా దున్నినట్టయిద్ది కదా అన్నాడంట. అర్థమవుతుందా? అంటే నేనేం చేయాల్సిన అవసరం లేదు, భూకంపం వస్తే దున్నుకున్నట్టయితే భూమి మొత్తం పచ్చలు వాళ్తుంది కదా, ఇట్లా అవుతాయి కదా అని. అంటే సోమరి ఎంత ఘోరమైన స్థితికి వెళ్తాడని అంటే అంత ఘోరమైన స్థితికి వెళ్తాడు. నెక్స్ట్ కీర్తనల గ్రంథము 104వ కీర్తన 21వ తీయాలి, రాసుకోండి, ఎప్పుడైనా అవసరం అవుతుంది ఎక్కడైనా మాట్లాడాలంటే ఇవన్నీ తీయండి అమ్మా. కీర్తనల గ్రంథము 104వ కీర్తన 104వ కీర్తన 21. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచున్నవి, సూర్యుడింపగానే మరలిపోయి తమ గుహలలో పండుకొనును. ఇక్కడ ఏదో ఒకటి మిస్ అవుతుంది. రాత్రి పగలు నీవు చీకటి చేయగా రాత్రి అగుచున్నది, అవి అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఇక్కడ చీకటి కలుగగా రాత్రి అగుచున్నది, అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుతున్నాయి. ఇప్పుడు రాత్రిలో జంతువులు తిరుగుతాయి, పగళ్ళు ఏం చేస్తాయి? పడుకుంటాయి. ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే ఇందాక సోమరి ఏమన్నాడు, వీధిలోకి పోవాలంటే ఏముంటుంది అన్నాడు?
సింహం ఉంటుందండి. సింహం పగట్లో ఉంటుందా? ఉండదు. అసలు చెప్పాలంటే ఈ వర్సెస్ దానికి నేను అటాచ్ చేయాలి. ఓకేనా? అంటే పగలు అనేది మనం ఉండడానికి, రాత్రి అనేది జంతువులు ఉండడానికి. కానీ మనం చేయాల్సిన పనులకి, మనం చేయాల్సిన ఈ పనులకు చేయకుండా ఉండడానికి రీజన్ చెప్పేటి ఏంటంటే ఇలాంటి చెత్త రీజన్స్. ఓకేనా? సింహం ఉంటుంది, పాములు వస్తాయి, యాక్సిడెంట్ అవుతుంది, పెట్రోల్ అయిపోద్ది, ఎవరైనా కొడతారు, లిఫ్ట్ ఇయ్యరు, బస్సు దొరకదు, షాప్ మూసేసి ఉంటుంది. కూరగాయలు తీసుకురారా అన్నా కూడా ఈరోజు షాప్ ఉందో లేదో ఏం పోతాంలే అంటారు చాలామంది. అట్లా కూడా ఉన్నాయి. అంటే ఏనా సోమరిపోతుకి కారణాలు ఇవన్నీ. నెక్స్ట్ సామెతలు 21:25 చూద్దాం తొందరగా. సామెతలు 21:25. సోమరివాని చేతులు పని చేయనుల్లవు. నువ్వు పని చేయకుండా ఇష్టం నెరవేర్చుకో. ఫర్ ఎగ్జాంపుల్ బైక్ కొనుక్కోవాలనుకున్నావు అనుకుందాం, సైకిల్ కొనుక్కోవాలనుకుందాం, ఏం కావాలి? డబ్బులు కావాలి. మరి పని చేయకుండా ఎట్లా నీ ఇష్టం నెరవేర్చుకుంటావు? అవునా? ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు కట్టుకోవాలంటే ఏం చేయాలి? డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ఏం చేయాలి? పని చేయాలి. దొంగతనం చేస్తే ఏమైద్ది? జైల్లో పడతావు. అంటే మంచి దారిలో పోతే ఏం కాదు, చెడ్డ దారిలో పోతే. మంచి దారి అంటే ఏముంది? మనకు పని చేసుకోవాలి. అవునా కదా? అంటే ఏదైనా కూడా మనము పని చేస్తేనే అవుతుంది, లేదంటే లేదు. నువ్వు ఇచ్చ నెరవేర్చుకోవాలి, నీ యొక్క ఆలోచన నెరవేర్చుకోవాలి, నీ యొక్క ఇష్టాన్ని నెరవేర్చుకోవాలి. ఏదైనా కొనుక్కోవాలంటే కష్టపడాల్సిందే, సంపాదించాల్సిందే. సామెత 6:9 6:9 సోమరి ఎందాక నీవు పడుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచదవు? ఎప్పుడు లేస్తావు? ఇక కొంచెము నిద్రించదనని, ఇంకా కొంచెము నిద్రించదనని, కొంచెము కునుకదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండదనని నీవను చెందువు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే పడుకున్నప్పుడు లేవలేక ఇంట్లో దొంగలు పడ్డా కూడా పోనీలే అనుకుంటారు. సౌండ్ అవుతుందిరా, చూడరా సౌండ్ అవుతుందిరా, బాగా సౌండ్ అవుతుంది అని అంటే ఏముంటుందిలే, పిల్లో కాకో. పొద్దున్న లేచిన తర్వాత బీరో మొత్తం పగిలిపోయి ఉంటే అయ్యో అనుకుంటాం. బయట కూడా ఈ మధ్యలో 2 వీలర్ నిన్న మా ఇంటి ముందట ఎవరో ఎత్తుకుపోయారంట. నేను చేసిన ఎక్కడికో తీసుకొని మధ్యలో పోయి పెట్టిన ఇవాళ. ఎందుకు అనవసరంగా మళ్ళీ కూడా నెత్తుకోపోతే ఎట్లా అని. అంటే సోమరితనం అంత డేంజరస్. ఇంట్లో పోయినా, ఒంటి మీద పోయినా కూడా గుర్తుకు రాదు. కొంతమంది చూడండి బస్సులో గాఢ నిద్రపోతారు. ఈ నిద్రపోతే ఏముంటాయంటే ఇంకా జేబులలో ఎవరైనా చెయ్యి పెట్టి ఏమైనా ఎత్తుకోపోయినా కూడా తెలిసేలే. నిన్న ఒక ఆమె బస్సులో న్యూస్లో 15 తులాల బంగారం పోయిందంట. ఏడ పడుకుందా? లేదు, ఆడ కూర్చొని ఉంది బస్ స్టాండ్లో. పర్సు కూడా ఆనే ఉంది, బ్యాగు అందులో కూడా చేయబెట్టి మరి ఫోన్లో చూస్తూ ఉందేమో నాకు తెలిసి. ఫోన్లో చూస్తూ ఉందో మరి ఏం ముచ్చట్లు పెడతామో తెలియదు. 15 తులాల బంగారం అంటే ఎంత? 15 × 10. ఒక తులానికి ఎన్ని గ్రాములు? 10 గ్రాములు. అవునా? ఒక తులం ఎంత? 60,000. 60,000 70,000. 15 × 5 60. 15 × 60 కాదు, 12 × 60. సో మొత్తానికి చాలా డబ్బు. 15 అంటే కనీసము ఒక 7, 8, 9, 10 లక్షల దాకా అవుతుంది. అవునా కదా? మంచి బంగారం పోయేసింది. అంటే మనము యాక్టివ్గా ఉండాలి. సోమరి ఎందాక పడుకో ఎన్ని గంటలు పడుకోవాలి మనము? 6 గంటలు, 7 గంటలు, 8 గంటలు పడుకోవాలి. అంతేనా? 10 గంటలు పడుకుంటే ఎట్లా? సోమరితనమే. 18 గంటలు పడుకుంటే ఎట్లా? సోమరితనమే. 15 గంటలు పడుకుంటే సోమరితనమే. అవునా కదా? ఇంట్లో పని చేసుకోవాలి, బతకడానికి పని చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక వచనం చూసుకొని ముగించుకుందాం మనము. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
రెండవ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 10వ వచనం తీయాలి టక్కున. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనలకుండా ఎడల వాడు భోజనం చేయకూడదు. మీకు ఆజ్ఞాపించింది కదా. పని చేయకుండా మీరు ఎందుకు తింటున్నారు? ఆరోగ్యం బాగాలేకపోతే ఓకే, రోజు నువ్వేం చేయాలి? పని చేయాలి, పని చేసి తినాలి. ఇంట్లో అమ్మకి సాయం చేయాలి, డాడీకి సాయం చేయాలి, భార్యకి సాయం చేయాలి, భర్తకి భార్య సాయం చేయాలి, 3 పూటలు వండి పెట్టాలి. భర్త పనికి పోవాలి రోజు. మగాడు అన్నప్పుడు ఏం చేయాలి? పని చేయాలి, అంతేనా కదా? ఇంట్లో పడుకుంటే ఏమంటారు? ఆడల్లాగా ఇంట్లో ఇంతకుముందు ఇప్పుడు ఆడళ్ళు ఇంట్లో ఉండాలి, మగవాళ్ళు బయటకు పని చేయాలి. ఇప్పుడు ఆడళ్ళు పని చేస్తున్నారు అనుకో, అది వేరే విషయం. అట్లానే ఇంటికి పని మనిషిని పెట్టుకోవాలి, పనులు చేయాలి, ఎందుకంటే పొద్దున పనికి పోతారు కాబట్టి. అలా కాకుండా పని చేయకుండా ఉండి, వండకుండా ఉండి ఎప్పుడు నిద్రపోతే కుటుంబం బాగుంటుందా? పిల్లలు బాగుంటారా? బాగోరు. ఆడుకోవాలి పిల్లలు ఆడుకోకుండా ఎప్పుడు మొబైల్ పట్టుకొని చూస్తే, ఇప్పుడు ఇంటి ఫుడ్ తినాలి పిల్లలు. వాళ్ళకి బయట ఫుడ్ పెడితే ఎదుగుతారా? ఎదగరు. గ్రౌండ్లో ఆడుకోవాలి పిల్లలు. ఇంట్లో మొబైల్ పట్టుకొని గేమ్స్ ఆడుకుంటే ఎదుగుతారా? ఎదగరు. మనం కూడా అంతే, ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ చేయాలి, పని చేయాలి బాగా. అప్పుడే శాలరీ పెరిగేది, అప్పుడే ప్రమోషన్లు వచ్చేది, అప్పుడే ఉద్యోగం బాగుండేది. అవునా? నెక్స్ట్ వచనం మత్తయి సువార్త 20వ అధ్యాయము 6వ వచనం. అయిపోయింది తొందరగా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం, 6వ వచనం, 20వ అధ్యాయం 6వ వచనం. మత్తయి 26 తీయాలి. 5 గంటలకు వెళ్ళి మరి కొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరిక నిలిచి ఉన్నారు? ఎవడు మాకు పని లేదన్నాడు. అప్పుడు ఈయనేమంటాడు? సరే నేను మీకు పని ఇస్తారా అన్నాడు. పని ఇస్తారా అన్నాడు. ఇప్పుడు మీరు ఊరికనే ఎందుకుంటారు? ఇంట్లో కూడా ఇప్పుడు చాలామంది ఇంట్లో కూడా, ఆఫీస్లో కూడా, లేకపోతే చర్చిలో కూడా ఊరికనే ఉంటారు. ఊరికనే ఉంటే ఏమన్నా లాభమా? ఏం లాభం లేదు. పని చేయాలి. దేవుడు ఏమంటున్నాడు? నేనే పని ఇస్తా అన్నాడు. అది వాళ్ళందరికీ పని ఇచ్చాడు. అవునా? మీరు చురుకుగా ఉండడము గొప్ప భాగ్యము. శ్రద్ధగా పని చేయవాడు ఏలుబడి చేయను. సోమరిపోతూ వాడు ఎదగడు. విత్తడు వాడు కోయడు. కోతకాలంలో కోయడు, విత్తే కాలంలో విత్తడు. పని చేసేటప్పుడు పని చేయకుండా పోయి శాలరీ ఏమంటే ఇస్తారా? ఇవ్వరు. కాబట్టి శారీరకంగానే మనం ఇంత లూజ్గా ఉంటే, ఇంత బద్ధకంగా ఉంటే, ఇంత సోమరిగా ఉంటే, మనము ఆత్మీయంగా ఎలా ప్రార్థన చేస్తున్నారు? ఎప్పుడు వాక్యం చదువుతున్నారు? ఎన్ని గంటలు వాక్యం చదువుతున్నారు? ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నారు? ఎంతకాలం మీరు చర్చికి టైంకి వస్తున్నారు? చర్చిలో యాక్టివ్గా పనిచేస్తున్నారా లేదా? ఆత్మీయంగా పోరాడుతున్నారా లేదా? శారీరకంగానే పోరాడట్లేదు, ఆత్మీయంగా ఈ రోజుల్లో ఉన్నటువంటి అపవాది ఆలోచనలు మనం పోరాడుతున్నామా లేదా? మీరు మత్తయి సువార్త 25వ అధ్యాయం 24 నుంచి 30 వరకు మీరు చదివినట్లయితే తలాంతులు ఇస్తాడు. 25వ అధ్యాయము 24వ వచనము అక్కడ నుంచి 30 వరకు ఒక సామెత ఉంది. మెనీ ఆర్ ఇన్ గాస్పల్ ట్రైన్ బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ స్లీప్ ఇన్ ద స్లీపర్ కోచ్. అందరు గాస్పల్ ట్రైన్లో ఉన్నారు, కానీ స్లీపర్ కోచ్ ఎక్కారంట. ఈ రోజులలో దేవుడు నీకేమైనా తలాంతి ఇస్తే ఏం చేస్తున్నావు? దాన్ని తీసుకుపోయి సమాధి చేసి పెడుతున్నావా? పొక్కలో భూమిలో పెడుతున్నారా? నువ్వు సువార్తను ప్రకటించడానికి మనకు సోమరితనము, వాక్యం చదువుకోవడానికి సోమరితనము, వాక్యము వినడానికి సోమరితనము, పాటలు పాడడానికి సోమరితనం, ఇక్కడికి రావడానికి సోమరితనం. ఎందుకు అంత పొద్దున్నే లేచి తయారైపోవాలి, అంత దూరం పోవాలి, బస్సు ఉంటుందో ఉండదో, అంతసేపు కూర్చోవాలి, ఒకవైపు ఆకలి అయితే ఉంటుంది, ఎందుకు అవసరమా? ఏముంది, అర్ధగంట కదా ఇక్కడ వినేది, అదే వాక్యం యూట్యూబ్లో వింటే సరిపోద్దా? అంటే సోమరితనం ఒకసారి స్టార్ట్ అయిందంటే అది ఎక్కడికైనా పోతుంది.
దేవుడు ఏమన్నాడు, నీకు ఇచ్చిన తలాంతు కనీసం నువ్వు తీసుకొని పోయి ఎక్కడన్నా పెడితే అయిపోయేది కదా, వాడు నీకు ఇంట్రెస్ట్ ఇచ్చేవాడు, అది నాకు ఇస్తే అయిపోయేది కదా, నువ్వేం చేస్తున్నావు, పోయి భూమిలో పెట్టావు, అంత సోమరితనం నీకెందుకు అని వాడి దగ్గర కూడా పీకేసి లాక్కొని ఎవడైతే 10 తలాంతు వాడికి ఇస్తే 10 తలాంతులు సంపాదించిన వాడికి ఇచ్చాడు. ఎందుకంటే వాడు బాగా పని చేస్తున్నాడు, వాడు చేయనియండి పర్లేదు, వాడికే 10 రూపాయలు ఎక్కువ ఇద్దాము. వీడు సోంబరి, వీడు టైంకి రాడు, టైంకి లేవుడు, టైంకి పని చేయడు, అన్నం వండాడు, పని చేయడు, భార్య భర్తలను చూసుకోడు, లేకపోతే చర్చిలో పని చేయడు, ప్రార్థన చేయడు, వాక్యం వినడు. ఇప్పుడు పాడే వాళ్ళకి కానీ మనం అవకాశం ఇస్తాం, వాక్యం చెప్పే వాళ్ళకి కదా మనం అవకాశం. నేను చెప్పను అంటే ఎప్పుడైనా మనం ఇంకా ఫ్యూచర్లో చెప్పగలుగుతామా? పాడలేము అంటే, ప్రార్థన చేయలేము అంటే, నేను చర్చిలో ఈ చేపలు ఎత్తాను, పని చేయలేను అంటే, ఇక్కడనే చేయలేను, ఇంట్లో చేస్తామా? ఇంట్లోనే చేయలేడు, ఇక్కడ చేస్తాడా? సోమరితనం ఎంత లెవెల్కి తీసుకుపోతుందంటే రస్ట్ వచ్చేస్తుంది. ఏమొస్తుంది? తుప్పు పట్టిపోతాం. మనం పని చేయకపోతే మోకాళ్ళు, కాళ్ళు, చేతులు అన్నీ తుప్పు పట్టిపోతాయి, మనము బలహీనం అయిపోతాము. వీటన్నిటికీ యేసుక్రీస్తుతోనే మనము దీనికి రిజల్యూషన్ మనకుంది, సొల్యూషను యేసుక్రీస్తే మనకి ఇవ్వాలి. వీటన్నిటిలోంచి సోమరితనం నుంచి మనం బయటికి రావాలి. ఆత్మీయ సోమరితనము, శారీరక సోమరితనం నుంచి బయటికి రావాలంటే వాక్యాన్ని మనం వినాలి, దేవుడు చెప్పినట్టు మనము వినాలి, అర్థం చేసుకోవాలి. సోమరిలాగా ఉండకూడదు అన్నాడు, చురుగ్గా ఉండమన్నాడు. సోమరి చీమల దగ్గరికి వెళ్ళు, అవి కోతకాలంలో కూర్చుకుంటాయి, తర్వాత వాటిని చలికాలంలో లేకపోతే వాటికి బయటికి రాని కాలంలో అవి తింటాయి. నువ్వు పనిచేసే వయసు ఉన్నప్పుడు, పనిచేసే అవకాశం ఉన్నప్పుడు నువ్వు చేయకుండా ఉంటున్నావు. సోమరి, నువ్వు నిలబడాలి, పరిగెత్తాలి, ఖుషిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, చురుగ్గా ఉండాలి, శ్రద్ధగా పనిచేయాలి. అలాగే ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి, వాక్యం వినాలి, సాక్ష్యాన్ని చెప్పాలి, సువార్తని చెప్పాలి, ప్రకటించాలి, తెలిసిన వారికి చెప్పాలి, మంచి మాటలు, బుద్ధి మాటలు చెప్పాలి, దేవుని పరిచయం చేయాలి. యేసుక్రీస్తు 3.5 సంవత్సరాలు దేవుని కోసం పనిచేసింది, కానీ తీరిక లేకుండా పనిచేశాడు. ప్రతి ఊరికి తిరిగాడు, ఎండనక వాననక ఎక్కడని లేకుండా తిరిగాడు, చేశాడు. మనం కూడా చురుగ్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, దేవుని కొరకు కష్టపడాలి, క్రీస్తుని అంటుపెట్టుకొని ఉండాలి, వాక్యానుసారంగా మనము బ్రతకాలి. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోక వందనం మా దేవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రమునైనా, మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రమునైనా. ఇంకా మీరు మరి మమ్మల్ని అందరినీ ఆత్మీయంగా ఎదిగించండి తండ్రి. పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేయండి ప్రభా. సోమరితనం లేకుండా, సోమరిగా బ్రతకకుండా, వాక్యానుసారంగా చురుగ్గా ఉండడానికి సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆప్ చేయి.